బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి కనుమ విశిష్టతను తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు పాలపు రాజేశ్వర శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. కనుమ పండుగ అంటేనే రైతుల పండుగ అంటారు. అలాగే గోపూజ చేస్తే చాలా శ్రేష్టమని కూడా అంటారు. సో మరి గోపూజ ఎలా చేయాలంటారు? దీనికి సంబంధించి విశిష్టత ఏంటి? దీని విశిష్టత ముఖ్యంగా గావో విశ్వస్య మాతరః. ఆవు ఎవరు విశ్వానికి ఆవిడ మాతృ. క్షీరసాగర మథనమైన సందర్భంలో దేవదానవులు పోట్లాడుకొని అమృతాన్ని దేవతలు సాధించారు. ఈ అమృతతుల్యమైనటువంటి అంశాలు అత్యంత తేజోవంతమైనటువంటి ఆ అమృతము ఆ భగవంతులు భరించగలరు. కానీ ఆ అమృతాన్ని ఈ మానవ మాతృలు సేకరించి ఉండడం చాలా కష్టం. ఆ అమృతమంతయు కూడా భగవంతుడు ఏకరూపుడై స్త్రయస్త్రికోటి దేవతా స్వరూపాల్లో ఈ యొక్క గోవు కూడా అందరి దేవతల యొక్క స్వరూపం. అందరి దేవతలమైనటువంటి స్వరూపం. ఆ దేవతలందరూ కూడా కలిసి ఆ అమృతాన్ని మనకు అందించడానికి, మనను కాపాడడానికి భూమండలంపైకి వచ్చారు. అది ఏ స్వరూపంగా వచ్చారు? ఆవు స్వరూపంగా వచ్చారు. కనుకనే మనను కాపాడడానికి వారికి అవతారం ఎత్తాల్సిన అవసరం ఉందా? మన కోసం ఆ విధంగా వచ్చారు. కాబట్టి మనను కాపాడడానికి, మనను ఉద్ధరించడానికి ఆ స్వరూపులై ఉన్నారు. వారికి పూజ చేయాలి ఈ కనుమ రోజు. అంతేకాకుండా భగవంతుడు ఒక్కరే కాకుండా వివిధమైన స్వరూపాలు కూడా. ఎద్దు కూడా వృషభరాజం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఆ పరమేశ్వరుడే దున్ని మనకు విత్తనాలను ఇచ్చేసి పంటలన్నీ కూడా పండించి ఆయన కష్టపడి మనకిస్తున్నాడు. కనుక ఆ వృషభరాజానికి కూడా పూజ చేయాలి మనం. ఈ విధమైనటువంటి అంశాలు కూడా ఎన్నో మనకు పశుపక్షాదులకు సంబంధించినటువంటి పూజల్లో కనుమ అత్యంత శ్రేష్టమైనటువంటిది. కనుమ రోజు ఈ యొక్క ఆవుకే కాకుండా గుర్రాలకు, ఏనువులకు, రథాలకు వాటన్నిటికీ పూజలు చేసేవారు. అందుకోసమే ప్రయాణాదులు పనికిరాదు అని. ఎందుకయ్యా అంటే వాటికి పూజలు చేసినటువంటి రోజున మళ్ళీ కూడా వాటిని కష్టపెట్టడం అనేటువంటిది పనికిరాదు కదా. అంటే కనుమ రోజు ప్రయాణాలు చేయవద్దు అంటారు. దీని గురించే. ఎందు గురించే అంటే పూర్వకాలంలో ఇప్పుడేదో ఈ వాహనాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఏదయ్యా అంటే మనకు కారులో వచ్చాం, జీపులో వచ్చాం, ఇంకేదో ఫ్లైట్లో వచ్చాం, ఈ వాహనాలు వచ్చాయి. కానీ ఒకప్పుడు వాహనాలు ఏమిటి? ఏదో ఎద్దు కానీ, గుర్రం కానీ, మిగతావి వాటితోటే వచ్చేటువంటి వారు కదా. వాటికి పూజలు చేసి, వాటికి ఆరాధన చేసి, ఒక దైవస్వరూపంగా కొలిచినటువంటి రోజును వాటిని మళ్ళీ కూడా మన కోసం, మన స్వార్థం కోసం ఉపయోగించుకునేటువంటి రోజు కాదు ఈ కనుమ రోజు. కనుక ఆ కనుమ రోజు ఆ విధంగా ఉండడం శ్రేష్టం. పిండి వంటలు కూడా సంక్రాంతి రోజు పిండి వంటలు చేస్తాం. కానీ పశుపక్షాదుల గురించి పిండి వంటలు ప్రత్యేకంగా చేసి పెట్టాలి అని చెప్పబడింది. ఈరోజు ఎలాంటి పిండి వంటలు చేయాలి అంటే మినుములు తింటే మంచిదని కూడా అంటారు. అసలైతే మినుప పదార్థము ఎక్కువగా పెట్టాల్సింది పశుపక్షులకే. వాటికి పుష్టి అనేటువంటిది అవసరం, దేహదారుడి అనేటువంటి. మనకు ఈ కాలంలో ఎట్లాంటి శారీరక శ్రమ ఉండట్లేదు. ఆ మాంస పదార్థం పెట్టాల్సింది వారికే. దాంట్లో కూడా తీపి పదార్థం పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి విధంగా చెప్పబడింది. వీరికి కూడా కొన్ని ప్రాంతాల్లో పాయసం ప్రత్యేకంగా వండి వారికి పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పొంగలి కూడా వండి ఈరోజు పెడతారు. ఇంకా పశుపక్షాదులకు అవి ఎండబెట్టేసి వండి, ముందు రోజు వండి ఎండబెట్టేసి పక్షులకు కూడా దానగా వేస్తారు. అంటే వారికి కూడా ఈ యొక్క పదార్థం అనేటువంటిది మేము పెట్టాలి అనేటువంటి ఉద్దేశము
దానితో పాటు పశుపక్షాదులు కూడా అనేక విధమైనటువంటి కాలాన్ని చెబుతూ ఉంటాయి. అంటే ఈరోజు ఈ వర్షం పడుతుంది అని చెప్పేది రోజు ఈ పక్షి అరిచినటువంటి రోజు. చాలామందికి తెలియదు. ఈరోజు వాతావరణ శాఖ వారు వచ్చారు, రేపు వర్షం పడుతుంది అనే సందర్భంలో వీరు కొన్ని చెట్లు చేమలు కొన్ని కాపాడుకుంటారు. ఆ విధంగానే ఈ సంవత్సరం ముందే ఈ విధంగా వాతావరణం ఉంటున్నదని వాతావరణ శాఖ వారు ముందే చెప్తున్నారు. 6 నెలల క్రితమే చెప్తున్నారు, ఏడాది క్రితమే ముందే చెప్పడం చేత వీరు దానికి తగ్గ పంటలు ఏవి పండాలి అని వేయాలి అని వీరు చూస్తున్నారు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ వచ్చింది. ఒకప్పుడు వాతావరణంలో ఉండే ఈ క్రిమి కీటకాలు పక్షులు ఎక్కువగా చెప్పి వలస పక్షులు ఉండే తెలుసు కదా. వాతావరణం ఇట్లా వచ్చినప్పుడు ఈ పక్షి ఇక్కడ వాలింది. ఆ పక్షుల యొక్క రాక చేత వాటి యొక్క సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి మొట్టమొదటనే. వాటి యొక్క సిగ్నల్స్ను బట్టి అప్పుడు మనకు ఈ యొక్క అతివృష్టుల అనావృష్టుల ఉండాల్సిన విషయం ఏమిటి, ముందే ఈ పక్షి ఇక్కడ వాలుతున్నదిరా, ఈ 4 నెలల ముందే వర్షాకాలంలో రావలసి ఉన్నటువంటిది వేసవి కాలంలోనే వచ్చింది ఇది కనుక ఈ సంవత్సరం మనం ఎక్కువ పంటలు వేయొద్దు, వేసినా కానీ అతివృష్టి తట్టుకునేటువంటి పంటలు వేయాలి అని చేసేవారు. ఎవరు చెప్పారు మీకు ఆ విషయం? పక్షి చెప్పలేదు. కనుకనే దాని రుణాన్ని మర్చిపోకూడదు కదా మనం. దానికి దానగా పెట్టేటువంటి రోజు ఈ యొక్క కనుమ రోజు. సుహాసినులకు కూడా పూజలు చేసేటువంటి స్థితి. తిలదానం పూరితమైనటువంటి ఆ యొక్క తాంబూలాలు కూడా ఈరోజు గౌరీదేవికి ఆరాధన చేయడం, మనకు ఆవుకు ఆరాధన చేయడం, తర్వాత ఆ సుహాసిని స్వరూపమైనటువంటి వారికి పిల్లలందరూ కూడా వారు బొమ్మరిల్లు మనకు ఆ విధంగా చేసేటువంటి రోజులు ఎప్పుడయ్యా అంటే బొమ్మల కొలువు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కనుమ రోజు కూడా పెట్టేటువంటి ఆచారం అనేటువంటిది. కనుక బొమ్మల కొలువు పెట్టడము, చిన్న బొమ్మలను కూడా పిల్లలకు ఇవ్వడము ఆట వస్తువులుగా, పెద్దగా సుహాసినులకు కూడా వస్త్రపూరితమైన అంశాలు కానీ తాంబూలాదులు ఫలాలు అట్లాంటివి దానాలు ఇవ్వడము, ధాన్యము కానీ తిలలు ముఖ్యంగా దానం ఇవ్వాలని చెప్పబడింది. కనుక ఈ విధంగా ఈ కనుమ పండుగలో కూడా అనేక విధమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం కూడా ఆ విధంగా చేసుకొని మనము ఆ విశ్వమాత అయినటువంటి గోమాత యొక్క అనుగ్రహం అనేటువంటిది పొంది సుఖంగా జీవిద్దాం. స్వస్తి. సో చూసారు కదా కనుమ పండుగ విశిష్టతను. ఇది ఇవాల్టి స్పెషల్ కార్యక్రమం. For more videos like this, subscribe Big TV channel.